రామాయణంలో సుందరకాండలో 4th సర్గ. ఇక్కడ లంకలో రావణాసుడు యొక్క అంతఃపురంలో హనుమంతుడు ప్రవేశించట గురించి చెప్పబడింది. సా నిర్జిత్య పురీం శ్రేష్టాం లంకాం తాం కామరూపిణీం విక్రమేణ మహాతేజ హనుమాన్ కపిసత్తమః. మహాతేజస్సరియు కపివరుడైన ఆ హనుమంతుడు కామరూపిణి, పైగా ఉత్తమురాలైన ఆ లంకాపురి దేవత అయిన ఆ లంకిని తన పరాక్రమం చేత జయించాడు. ఇప్పుడు లోపలికి వెళ్ళటానికి సిద్ధపడ్డాడు. అద్వారేణ మహాబాహు ప్రాకారమభిపుప్లువి ప్రవిశ్య నగరిం లంకాం విరాజా హితంకరః. హనుమంతుడు ఎప్పుడైతే లోపలికి వెళ్తున్నాడో ఎలా వెళ్ళాడు అంటే, సుగ్రీవుడికి హితకరుడు మహానుభావుడైన హనుమంతుడు ముఖ్యమైన ద్వారం నుంచి కాకుండా ఆ ప్రాకారం మీద నుంచి, ఆ గోడ మీద నుంచే లంకా నగరంలోకి అడుగు పెట్టాడు. మళ్ళీ దీనికి శాస్త్రం ఏమి ప్రమాణం చేస్తుంది అంటే, నీతి శాస్త్రము. శత్రువుల యొక్క దాంట్లోకి వెళ్ళేటప్పుడు నగరాల్లోకి విశేషంగా ద్వారాల దగ్గర నుంచి ప్రవేశించకు. అంటే మనకి తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు అయితే ద్వారం నుంచి వెళ్ళమంటారు, కానీ ఇక్కడ శత్రువు దగ్గరికి వెళ్ళేటప్పుడు అలా ద్వారంలోంచి ప్రవేశించకూడదు. అందుకని ఆ శాస్త్రాలన్నీ తెలిసి ఉన్నవాడు కాబట్టి దానికి తగ్గట్టుగా ఆ ప్రాకారం గోడ మీద నుంచి లోపలికి దూకాడు. చక్రేతాపాదం సవ్యం చ శత్రూనాం సతూముద్ధని ప్రవిష్ట సత్వ సంపన్ను నిసాయ మారుతాత్మజః. సత్వ సంపన్నుడైన ఆ హనుమంతుడు శత్రువుల పురమైన ఆ లంకా నగరానికి ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా ఎడమ కాలు పెట్టాడు లోపలికి. పైగా ప్రవేశించేది ఎప్పుడు అంటే రాత్రి కాలము. దీనికి మళ్ళీ ఏం చెప్తారు అంటే ప్రయాణం చేసేటప్పుడు ఎక్కడికైనా సరే ఏదన్నా సరే నీతి శాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని మనం కుడికాలు ముందు పెడదాం శుభస్వరూపంగా. ఇప్పుడు మళ్ళీ ఎక్కడ పెడుతున్నాడు? శత్రు ఒక్క పురంలో పెడుతున్నాడు. అందుకని ఎడమ కాలునే. అంటే ఇవన్నీ చాలా చక్కగా ఎరుకలు చేశాడు. మనం ఏదో చేసేసి తర్వాత ఏంటి అని ఆలోచించుకుంటామేమో కానీ ప్రతిదీ కూడా అంతలాగా గమనించుకుంటూ ప్రతిదాన్ని కూడా శాస్త్రాన్ని ప్రమాణం చేసుకుని ఆచరణలో పెట్టినవాడు. సా మహాపదమాస్నాయ ముక్తా పుష్ప విరాజితం తతస్తు తాం పురీం లంకాం రమ్యామాభియయో కపిః. ఆ మహాకపివరుడు ఈ హనుమంతుడు ముత్యాలతో పువ్వులతో ఇంతలాగా రాజమార్గాలన్నీ చూస్తూ ఇంత అందంగా ఉన్నాయని లంకాపురాన్ని చూస్తూ లోపలికి వెళుతున్నాడు. హసితోత్కృష్ట నినద్దీహ తుర్యఘోష పురస్సరేహ వజ్రాంకుశానికాశేష వజ్రాజాల విభూషిత్యేహ. ఇలా పురంలోకి లోపలికి వెళుతుంటే అక్కడ గృహాలన్నీ కూడా చాలా చక్కగా అలంకరించి ఉన్నాయి. పైగా అక్కడి నుంచి నవ్వులు వినిపిస్తూ ఉన్నాయి, కొన్ని వాయిద్యాల యొక్క శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. ఆ గృహాలలో ఇన్ని శబ్దాలు ఇవన్నీ వినిపిస్తూ ఉంటే అక్కడ మళ్ళీ ఏమనిపిస్తుంది అంటే, అక్కడ గృహాలేమో రాత్రి వేళ వెళ్తున్నాడు అయినప్పటికీ కూడా ఇవన్నీ వినిపిస్తూ ఉన్నాయి. భవనాలన్నీ కూడా చాలా ఉన్నతంగా ఉన్నాయి. చక్కగా ఇవన్నీ కూడా మళ్ళీ ఈ ద్వారాల దగ్గర నుంచి ప్రతి దగ్గర కూడా ఈ మణులన్నీ కూడా చాలా విచిత్రంగా అవన్నీ అలంకరించి పెట్టున్నాయి. అంతే ఒకదాని శోభ ఇంకొకటి పెంచుతున్నట్టుగా అనిపిస్తుంది వజ్రాలతో. అందుకే వజ్రాంకుశ అంటే ఈ అంకుశం ఏదైతే ఆ ఏనుగుని అటు ఇటు దాన్ని కనుసైగలతో నడిపించడానికి వినియోగిస్తారో అది కూడా వజ్రాలతో చేసి ఉన్నది. అంటే ఎక్కడ చూసినా కాలి నడకన నడవాల్సిన ఆ రహదారిలో కూడా మణులన్నవి, అంటే అక్కడ సంపత్ అన్నది అంతగా ఉన్నది. ఇప్పుడు మనకి అరాకొర ఏమన్నా ఉన్నాయి అంటే ఏం చేస్తామంటే చాలా ముఖ్యంగా విశేషమైన చోటుల్లోనే వాటిని పెట్టుకుంటాం. మన దగ్గర అంత సంపత్తి లేదు. సంపత్తిని ఊహించిన దానికన్నా ఎక్కువగా ఉన్నప్పుడు కొంతమంది ఇళ్లలో చూసాం డబ్బులు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి సంపత్తికి లోటు లేదు, దాని మీద పెద్ద ఇదేం ఉండదు, ఎక్కడ పడితే అక్కడ పాడేస్తూ ఉంటారు. మళ్ళంటే వాళ్ళు ఏం చేస్తాము అంటే దానికి మళ్ళీ ఒక విశేషంగా ఒక ప్రదేశంలో పెడుతూ ఉంటాం. మళ్ళీ ఎవరు పడితే వాళ్ళే తీసేస్తారని దాన్ని జాగ్రత్తగా, ఎందుకంటే నాకు ఉన్నది అంతే కదా, నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను దాన్ని. ఇక్కడ అలాగా ఎక్కడి పడితే అక్కడ చిత్ర విచిత్రంగా ఇంత శోభాయమానంగా రహదారుల దగ్గర నుంచి ప్రతిదానికి కూడా మనులన్నీ కూడా ఏర్పరిచి ఉన్నాయి, అంతలాగా అలంకరించి. గృహమేగేహ పురీ రమ్య బబాసే గౌరివాంబుధీహ ప్రజ్వాల తనాలంక రక్షోగణ గృహేషుభీహ.
ఉన్నతమైన గృహాలు ఉన్నాయి, ఎన్నో అంతస్తులతో ఉన్నాయి. ఆ లంకా నగరం అంతా కూడా ఇవన్నీ కూడా భవనాలన్నీ ఆకాశాన్ని తాకేస్తున్నాయేమో అన్నట్టుగా మేఘ మండలాల్లో లోపలికి వెళ్ళిపోతున్నట్టుగా అనిపిస్తున్నాయి. ఆ లంకా నగరం స్వచ్ఛమైన తెల్లని మేఘాల్లాగా కాంతులమయంగా ఉన్నది. ఈ రాక్షసుల యొక్క గృహాల్లో కూడా అలే ఎప్పుడు ఆ మెరుపులతో ఉన్నట్టుగా చిలుకులు మెలుకులుగా ఇవన్నీ కాంతిమయంగా ఉన్నది. సీతాభ్రాసదృశైశ్చిత్రైః పద్మస్వస్తిక సంస్థితైః వర్తమానా గృహైశ్చాపి సర్వత్రస్ సువిభూషితైః. కొన్ని ఇంకా చిత్ర విచిత్రమైన ఆకారాలు కలిగి ఉన్నాయి. కొన్ని ఏమో పద్మాలు, కొన్ని స్వస్తిక చిహ్నాలు ఇవి కనపడితే కొన్ని ఇటువంటి ఎప్పుడు చూసుండలేదు అట్లా ఉన్నాయి. ఇలా వర్ధమానక అన్నట్టుగా కొన్ని ఆకృతులతో విలసిల్లుతూ అంతా కూడా చాలా అందంగా ఉంది. ఇది బాగుంది, ఇది బాగలేదు అంటానికి వీల్లేదు. ఆ లంక అన్నది దీంతో సమానమైనది ఇంకొకటి లేదు. ఎక్కడ చూసిన ఆశ్చర్యానికి లోబడేలాగా ఉన్నది. తాం చిత్రమాల్యాభరణాం కపిరాజా హితంకరః రాఘవార్థం చరణ్ శ్రీమాన్ దదర్శాచ ననందచ. సుగ్రీవుడొక్క సచివుడు, రాముడొక్క దాసుడు, స్వామి కార్యం సాధించాలనే దక్షతతో ఉన్న హనుమంతుడు రామ కార్యార్థమై సంచరిస్తున్నాడంటే ఇంకా ఇంత వైభవాలతో చూసింది సాధారణమైన వాళ్ళు ఎవరు చూసినా సరే వాటికి మైమర్చిపోతే వచ్చిన కార్యాన్ని కూడా విడిచిపెట్టి ఆ మత్తులోనే ఉండిపోతారు. కానీ ఇక్కడ ఇన్ని చూస్తున్నా సరే తన కార్యాన్ని విస్మరించకుండా రామ కార్యార్థం వచ్చాడు కాబట్టి ఆ ఉద్దేశంతోనే సంచరిస్తున్నాడు. అక్కడ మళ్ళీ చిత్ర విచిత్రమైన మాదలు ఆభరణాలతో ఉన్న ఆ లంకాపురిని చూస్తూ మళ్ళీ ఆనందానికి లోబడుతున్నాడు. కానీ ఎక్కడ మళ్ళీ వికారం అన్నది తావు లేకుండా ఉన్నాడు. త్వరగా కార్యాన్ని చేసుకోవాలనుకుంటే ఇట్లా ఎన్ని ప్రలోభాలకి గురించేలాగా అక్కడ ఉన్నప్పటికీ కూడా చూసుకుంటూ ఆస్వాదిస్తున్నాడు అన్నట్టుగా వెళ్ళిపోతాడు. అంటే కళ్ళున్నది చూడటానికి, చూసిన ప్రతిదీ కావాలన్న ఆరాటం ఉండకూడదు. అలా చూస్తున్నాడు, ఆస్వాదిస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు అంతవరకు. భవనం గచ్చన్ దదర్శ పవనాత్మజః వివిధాకృతి రూపాని భవనాని తతస్తతః. ఆ పావనుడు ప్రతి ఇంటిని పరికించి చూస్తూ అలా ముందుకు వెళ్ళిపోతున్నాడు. అక్కడ గృహాలు ఇది బాగుందంటే కదా, ఇంకా ముందుకు వెళ్తే దానికన్నా ఇది ఇంకా బాగుంది అనిపిస్తూ ఒకదాన్ని ఒకటి మైమరిపించేలాగా చాలా విచిత్రమైన ఆకారాలు కలిగి ఉన్నాయి. సుశ్రావ మధురం గీతం త్రిస్థాన స్వరభూషితం శ్రీనాం మద సమృద్ధానాం దివి చాప్సర స్వామినాం. స్వర్గంలో ఎలా అయితే అప్సరసలు గానాలు చేస్తారు, నృత్యాలు చేస్తారు, ఈ వాయిద్యాలు వాయిస్తారు, ఇవన్నీ ఉంటాయో అలాగా అప్సరసలతో పోలి ఉన్నట్టుగా ఇక్కడ మంద్ర మాధ్యమ తారా స్థాయిలో అంటే పాడేటప్పుడు కొంతమంది మధ్యగా పాడతారు, కొంతమంది కొంచెం గట్టిగా, ఇంకొక మంది చాలా ఎక్కువగా పాడుతూ ఉంటారు. తారాస్థాయి ఇలా ఏదైనా వినసొంపుగానే ఉన్నది. అలా ఇంతమంది ఇక్కడ అన్ని రకాలుగా మధురమైన సంగీతం అంతా కూడా వాళ్ళు ఆ పాడుతూ ఉన్నది హనుమంతుడు వింటున్నాడు. సుశ్రావ కాంచనీ నినదం నూపురాణాంచ నిస్వనం సోపాన నినదాశ్చైవ భవనేషు మహాత్మనాం. ఎంతో సంపన్నులైన వారు వాళ్ళ గృహాల్లో ఇలా సంచరిస్తున్న స్త్రీలు సంపన్నుల ఇంట్లో ఉన్నప్పుడు ఎలా అయితే ఆభరణాలు ఎల్లవేళలా ధరిస్తారు. ఈ స్త్రీలు సకల ఆభరణాలు ధరించి వడ్డానాలు, గజ్జలు ఇవన్నీ మళ్ళీ శబ్దాలు వస్తున్నాయి. వాళ్ళ కాలికి పెట్టుకున్న ఆ సవ్వడులు, ఆ శబ్దాలు, మెట్టెలు, ఈ సవ్వడులు ఎక్కువైపోతున్నాయి. అంటే ఇటుపక్క సంగీత సవ్వడి ఉన్నది, వాయిద్యాల సవ్వడి ఉన్నది, ఈ వేసుకున్న ఆభరణాల సవ్వడి కూడా వినిపిస్తున్నాయి హనుమంతుడికి. అస్ఫోటి తని నాదాశ్చ క్వేళితాశ్చ తతస్తతః సుశ్రావా జపతాం తత్ర మంత్రాన్ రక్షు గృహేషు వై. ఇవే కాకుండా అక్కడక్కడ కొంతమంది రాక్షసుల యొక్క గృహాల్లో యోధులు అలాగా జబ్బలు చరుచుకుంటూ ద్వంద్వ యుద్ధానికి చేసేటప్పుడు ఎలా ఉంటుందో ఆ శబ్దాలు వస్తున్నాయి. సింహగర్జనలు, మరికొన్ని ఇక్కడ జపాలు చేసుకుంటూ వేద మంత్రాలన్నీ కూడా ఉచ్చరిస్తున్న ఆ శబ్దాలు కూడా వినిపిస్తున్నాయి. స్వాధ్యాయ నిరతాశ్చైవ యాతు దానాన్ దదర్శసః రావణాస్తవ సంయుక్తాన్ గర్జంతో రాక్షసానపి. ఆ హనుమంతుడు వేద అధ్యయనంలో నిరతులై ఉన్న రాక్షసులు చాలా సంయుక్తంగా రావణాసుని కూడా స్తుతులతో వాళ్ళు పొగుడుతుంటే గర్జిస్తున్న రాక్షసుల్ని కూడా అతను చూశాడు. రాజమార్గం సమావృత్య సితం రక్షో బలం మహత్
దదర్శ మధ్యమే గుల్మి రావణస్య చరాన్ బహూన్. ఆ నగరం యొక్క బొడ్డున అంటే మధ్యలో ఆ సేన వీళ్ళందరూ రాజమార్గాలు చుట్టూ చేరి ఆ గొప్ప రాక్షస బలం అంతా ఒక్క చక్కెర చేరి ఉంటే అవన్నీ చూశాడు. పైగా కొంతమంది గూఢాచారులు వీళ్ళందరినీ కూడా గమనించుకుంటూ ముందుకు సాగిపోతున్నాడు హనుమంతుడు. దీక్షితాన్ జటిలాన్ ముండాన్ గోజీనాంబరవాససః దర్భముష్టి ప్రహరనాన్ అగ్నికుండాయుతాస్తథా. ఆ నగరం అంతా కూడా యజ్ఞ దీక్షలో ఉన్నవాళ్ళు కొంతమంది, జటలు ధరించిన వారు, శిరోముండనం చేసుకున్నవారు, అలాగే వృషభ చర్మాలనే వస్త్రాలుగా ధరించి ఉన్నవారు, ఇట్లా అందరూ ఉన్నారు. దర్భల్ని అలాగే పిడికిళ్ళతో ధరించి వాటిని మళ్ళీ మంత్రించి ఆయుధములుగా శత్రువులపై ప్రయోగించే వారిని, యజ్ఞకుండముల దగ్గర హోమాలు చేస్తున్న వాళ్ళని, ఇట్లా పలు రకాలుగా పలు క్రియలు చేస్తున్న వాళ్ళందరినీ, పైగా కొంతమంది వాళ్ళు ప్రయోగిస్తున్న అవన్నీ కూడా చూసి ముందుకు సాగిపోతున్నాడు హనుమంతుడు. కూటముద్గర పానిశ్చ దండయూధాధరానకి ఏకాక్షనేక కర్ణాశ్చ లంబోదర పయూధరాన్. అయితే ఇక్కడ ఇంత క్రూరమైన ఆయుధాలు ఇవన్నీ ధరించి ఉన్న రాక్షసులు ఎలా ఉన్నారంటే ఇనుప గదలు, అదే దండించటానికి ఎటువంటి ఆయుధాలు ఉంటాయి, ఆయుధాలు చూస్తేనే భయం వేస్తుంది, అటువంటివన్నీ కూడా ధరించి ఉన్నారు. అయితే ఈ రాక్షసుల రూపాలు ఎలా ఉన్నాయంటే ఒక్కొక్కరికి ఒక కన్య ఉంది, ఒక్కొక్కరికి ఒక చెవ్వే ఉంది, ఒకరికి పొట్టలన్నవి వేలాడిపోతూ ఉన్నాయి, కొంతమందికి ఆ స్తనములు వేలాడిపోతున్నాయి. అంటే ఆ ఆకారాలు చూస్తేనే భయం వేస్తుంది, ఇంకా యుద్ధం చేసే అంత అక్కర్లేదు. ఇవన్నీ అంటే ఇక్కడ మోహానికి లోబడేలాగా వినిపిస్తూ ఉన్నా, భయానికి లోబడేవి కనిపిస్తూ ఉన్న అన్నిటినీ చూసుకుంటూ తన కార్యాన్ని విస్మరించకుండా ముందుకు వెళ్ళిపోతున్నాడు హనుమంతుడు. करालान् भुग्नवक्त्राश्च विकटान् वामनास्तथा दन्विनः ఖడ్గనశ్చైవ శతఘ్ను ముసలాయుధాన్. వంకరమూతులు కలిగిన వాళ్ళు కొంతమంది, అసలు ఆ రూపం చూస్తేనే చాలా వికృతంగా ఉంటారు. కొరలు కొంతమందికి ఉన్నాయి, చాలా పొట్టిగా కొంతమంది ఉన్నారు. అలాగే కొంతమంది ధరించిన ఆయుధాలు, కొంతమంది ధనుస్సులు పట్టుకున్నారు, కొంతమంది కత్తులు పట్టుకున్నారు, కొంతమంది ఇనుప దండనాలు ఇవన్నీ కూడా ధరించి ఉన్నారు, కొంతమంది ఇనుప కట్లగా అట్లాంటి పరిగెలు కూడా చేత పట్టుకుని ఉన్నారు. పరిగోత్తమః సంశ్చ విచిత్ర కవచోజ్వలాన్ నాతి స్థూల నాతి కృశ నాతి దీర్ఘాతి ప్రస్వక్కాన్. అయితే ఇటువంటివి చాలా ప్రకాశవంతమే, పైగా వాళ్ళు వేసుకున్న కవచాలు కూడా ఇంతకు ముందు ఎక్కడ చూసినట్టు లేవు, చాలా చిత్ర విచిత్రంగా ఉన్నాయి. అటువంటి ధరించి ఉన్నారు ఈ రాక్షసులు. హనుమంతుడు అవన్నీ చూస్తున్నాడు. అక్కడ కొంతమంది రాక్షసులేమో చాలా లావుగా ఉన్నారు, చాలా మంది చాలా పొడుగ్గా ఉన్నారు, చాలా మంది బాగా సన్నగా ఉన్నారు, కొంతమంది మధ్యస్థంగా ఉన్నారు, మరి కొంతమంది బాగా పొట్టిగా ఉన్నారు, కొంతమంది అసలు చూడటానికి వీళ్ళంత అంత పొడుగ్గా ఉన్నారు. నాతి గౌరాన్ నాతి కృష్ణాన్ నాతి కుబ్జాన్న వామవాన్ విరూపాన్ బహురూపాశ్చ సురూపాశ్చ సువర్చసః. అంటే కొంతమంది మామూలుగా ఉన్నారు, కొంతమంది చాలా తెల్లగా ఉన్నారు, కొంతమంది నల్లగా ఉన్నారు, కొంతమంది గూనిగా ఉన్నారు, కొంతమంది కాస్త వంకరలు విరిగినట్టుగా ఉన్నారు. ఇలా వికృతమైన రూపాలు కలిగిన వాళ్ళు కొంతమంది, కొందరు చాలా రూపాలు కలిగి ఉన్నారు, కొందరు చాలా అందంగా ఉన్నారు. ద్విజిన్పతాకినశ్చైవ దదర్శ వివిధాయుధాన్ శక్తివృక్షాయుధాశ్చైవ పట్టి శాశనిధారిణః క్షేపణే పాశహస్తాంచ దదర్శ సా మహాకపిః. కొంతమంది ఏమో తేజస్సు చాలా ఎక్కువగా ఉన్నది, అలాగే కొంతమంది పతాకాలు ధరించి ఉన్నారు, కొంతమంది ఆయుధాలు పట్టుకుని ఉన్నారు, కొంతమంది చెట్టులు పట్టుకుని ఉన్నారు, కొంతమంది అడ్డకత్తులు పట్టుకుని ఉన్నారు, కొంతమంది వజ్రాలతో సమానమైన దాన్ని ధరించి ఉన్నారు. ఇలా పాశాలు చేత పట్టుకుని ఉన్న వాళ్ళు కొంతమంది. ఇటువంటి వాళ్ళందరినీ కూడా చూశాడు హనుమంతుడు. స్రగ్వేన స్వనూలిప్తాంశ్చ వరాభరణభూషితాన్ నానావేష సమాయుక్తాన్ యథా స్వేరగతాన్ బహూన్ తీక్షణాశూలధరాశ్చైవ వజ్రినశ్చ మహాబలాన్. పూలమాలలు ధరించిన వారు కొంతమంది, చాలా సుగంధభరితమైన ద్రవ్యాలు అద్దుకున్న వారు కొంతమంది, చక్కని ఆభరణాలు ధరించిన వారు కొంతమంది, ఎన్నో రకాల వేషాలు ధరించిన వారు అక్కడ కొంతమంది, స్వచ్ఛంగా అటు ఇటు తిరుగుతున్న వారు కొంతమంది, పైగా చాలా పదునైన ఆయుధాన్ని పట్టుకుని అటు ఇటు తిరుగుతున్న వారు కొంతమంది. అటువంటి వారందరినీ కూడా చూశాడు హనుమంతుడు. శతసహస్రామభ్యగ్రం ఆరక్షం మధ్యమం కపిః
రక్షోధిపతి నిర్దిష్టం దదర్శ అంతఃపురాగ్రతః. అంతఃపుర ప్రాంగణంలో మధ్య భాగంలో ఈ రావణాసుడు ఆజ్ఞ మేరకు దాన్ని శిరసావహించి సావధానులై కొన్ని వేల మంది సైనికులు అక్కడ ఉండటం హనుమంతుడు చూశాడు. సాతథా తద్గృహం దృష్ట్వా మహాహాటకతోరణం రాక్షసేంద్రస్య విఖ్యాతం ఆద్రీమూర్ధి ప్రతిష్ఠితం. అంతటా విశాలమైన బంగారు సింహద్వారాలు కలిగిన రావణాసుడొక్క భవనం అతడు చూశాడు. చాలా ప్రసిద్ధమైన ఆ రావణాసుడొక్క భవనాన్ని చూస్తే అది అన్ని భవనాల కన్నా చాలా గొప్పగా ఉన్నది. త్రికూటాద్రి పైన చాలా ప్రతిష్ఠితంగా ఉన్నది ఆ భవనము. పుండరీకావతంసాభిః పరిఘాభిలంకృతం ప్రాకారవృతామత్యంతం దదర్శ స మహాకపిః. చాలా తెల్లగా కమలాలతో ఉన్నట్టుగా కలకలలాడిపోతూ ఉన్నది. శోభాయమానంగా ఉంది. దాని చుట్టూ చాలా పెద్ద పెద్ద గోడలు ఉన్నాయి. అది లోపలికి వెళ్ళటానికి ఇంకా అసాధ్యము. ఎంతో వైభవంగా ఉన్నది ఆ మహాభవనము. అది చూశాడు హనుమంతుడు. త్రివిష్టపానిభం దివ్యం దివ్యనాదాని నాదితం వాజీహేషీత సంఘుష్టం నాదితం భూషణిస్తథా. రావణాసుడు యొక్క ఆ మహాభవనము స్వర్గాలతో ఉన్నట్టుగా, స్వర్గంలో ఏవైతే భోగప్రాయంగా ఉంటుందో అంత వైభవపేతంగా ఉన్నది. చాలా దివ్యంగా ఉన్నది. అక్కడ మళ్ళీ దివ్యమైన నాదాలు వినిపిస్తున్నాయి. ప్రతిధ్వని ఇచ్చేలాగా గుర్రాలు ఒక సకిలింపులు వినిపిస్తున్నాయి. ఆభరణాలు ధరించి ఉండి అవి బాగా కదులుతుంటే శబ్దం ఏదో వస్తుందో అటువంటి శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. అలాగే అక్కడ రథాలతో, పల్లకీలతో, బోల్డు రకాల వాహనాలతో, విమానాలతో విలసిల్లి ఉన్నది ఆ భవనము. రథైర్వానరైర్విమానైశ్చ తదా హయగజేషుభిః వారణిశ్చ చతుర్థం తేహ శ్వేతాభ్రా నిచయోపమేహ. అంటే చక్కని గుర్రాలు ఉన్నాయి, ఏనుగులు ఉన్నాయి, తెల్లని మేఘాల్లాగా ఉండి అలాగా 4 దంతాలు కలిగిన భద్రగజాలు, అలాగే అన్నీ చాలా నిండుగా ఉన్నాయి మత్తిల్లిన మృగాలతో. అలాగే అక్కడ మళ్ళీ శాకాహారి అన్నట్టుగా మళ్ళీ పక్షులతో చాలా చక్కగా, అంటే ఈ మృగాలకు కూడా అంత చక్కగా అలంకరణ చేసి ఉన్నారు. ఈ పక్షుల యొక్క శబ్దం, ఎందుకంటే ఉపవనాలు ఇవన్నీ ఉన్నాయి, అన్నీ వినిపిస్తున్నాయి. భూషితం రుచిరద్వారం మత్తేశ్చ మృగపక్షిభిః రక్షితం సుమహావీరైః యాతుధానే సహస్రశః రాక్షసాధిపతేర్గుప్తం అవివేశ గృహం కపిః. ఇక్కడ ఎటు చూసినా చాలా మనోహరంగా ఉన్నది. అట్లాంటి రమ్యమైన ఒక ముఖద్వారము. మహావీరులైన రాక్షసులేమో చాలా రకాలుగా దాన్ని రక్షిస్తున్నారు. అయినప్పటికీ ఆ రావణాసుడు ఒక అంతఃపురంలో సూక్ష్మ రూపంలో ఉన్నాడు కాబట్టి ఆంజనేయుడు లోపలికి ప్రవేశించాడు. సహేమ జంబునాద చక్రవాలం మహర్హ ముక్త మణిభూషితాంతం పరాధ్య కాలాఘరు చందనాక్తం సారావనంతః పురా మావివేశ. రావణాసుడు ఒక అంతఃపురంలోకి వెళ్ళాడు. అక్కడ చూస్తే ఇక్కడ కాంచన ప్రాకారాలతో విలసిల్లుతూ ఉన్నది. లోపల భాగం అంతా ఇంకా వేరే బాగా అమూల్యమైన ఈ ముత్యాలతో, మణులతో చక్కగా అలంకరించి ఉన్నాయి. శ్రేష్టమైనవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. పైగా అక్కడి నుంచి వచ్చే చందన ఇటువంటి పరిమాణాలతో కూడుకున్నవి అక్కడ ఇంకా ఎక్కువగా ఉన్నాయి ఆ అంతఃపురంలో. ఇవన్నీ మళ్ళీ అన్ని వైపులా వెదజల్లుతున్నారు. అటువంటి అంతఃపురాన్ని అడుగు పెట్టాడు హనుమంతుడు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో సుందరకాండలో 4th సర్గ సంపూర్ణం.